హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మేకర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది. 30 రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆత్మజ్ఞానం అమర్నాథ్లో ఉన్న ఆ మంచులింగం. ఆ మంచులింగం గురించి, ఆ అమర్నాథ్ విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్. సీనియర్ పిరుడు మాస్టర్ గారైన మణికుమారి గారు కోనవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి అందరి గురువైన డాక్టర్ పితామహ పత్రిజీకి, గురుమాతకి అనంత కోటి నమస్కారాలు. అలాగే మాకు రోజు జ్ఞానాన్ని అందిస్తూ మమ్మల్ని ఆత్మ వైపు, అంటే పరమాత్మ వైపు తీసుకెళ్తున్న మా గురువర్యులైన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడంకి నా అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సరిత మేడంకి నా ధన్యవాదాలు. మరి అలాగే యూట్యూబ్ ద్వారా కానీ వీక్షిస్తున్న అందరికి కూడా ఆత్మీయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు నేను అమరనాథ్ యాత్ర యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మరి ఎంతో అద్భుతమైన యాత్ర, ఆధ్యాత్మిక, ఈ యాత్ర ప్రాపంచికంగా బాహ్యంగానే మనకి, ఈ బాహ్యంలోనే అంతర్యాత్ర. మనం ఈ ఈ జీవుడు దేవుడయ్యే స్థితి, ఈ దేహము దేవాలయమయ్యే స్థితి, ఆ పరమాత్మ స్థితికి వెళ్ళే ఈ యాత్ర రహస్యం చాలా అద్భుతంగా యాత్ర యొక్క విశిష్టత తెలుసుకుంటే, ఇందులో రహస్యాలు తెలుసుకుంటే అంతా కూడా మనల్ని మనం తెలుసుకోవటమే మాస్టర్స్. మరి ఈరోజు యాత్ర యొక్క విశిష్టత తెలుసుకుందాం. మరి సారాంశంలోకి వెళ్దాం. శివలింగం అంటేనే ఆది ఎక్కడో అంతం ఎక్కడో, దేవతలే తెలుసుకోలేకపోయిన అద్వైత రూపం. మరి ఆది అంతము లేదు. ఆది ఉందంటే లేదు, అంతం ఉందంటే లేదు, జననం ఉందంటే లేదు, మరణం ఉందంటే లేదు. ఈ శివలింగానికి ఏమీ లేదు, ఆది లేదు, అంతం లేదు. మరి అది ఎక్కడో తెలుసుకోలేకపోయి దేవతలు సైతం తెలుసుకోలేరు. అది ఒక అద్వైత రూపం, ఆ లింగాకారం. మరి అది నిజం అనిపించేలా హిమగిరిలో కొలువైన మంచులింగం. మరి ఇది నిజమని తెలుపుతుంది. ఎక్కడంటే హిమగిరిలో కొలువైన మరి మంచులింగం. మనకి ఆది అంతము సృష్టి రహస్యాలన్నీ కూడా అందులోనే తెలియజేస్తుంది ఆ లింగం, ఆ మంచులింగం. మరి దీని పొడవు చూస్తే, దీని పొడవు గృహను తాకుతున్నట్లు ఉంటుంది. ఆ పైకి గృహ మొత్తము తాకుతున్నట్లు ఉంటుంది. మరి దీని పొడవు చూసుకున్న 100 అడుగుల వెడల్పు, 150 అడుగుల వెడల్పు ఉంటుంది. 100 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు ఉంటుంది. మరి ఈ పవిత్ర గృహలోనే శివుడు కొలువు తీరుతాడు. మరి అలాంటి గృహలో సాక్షాత్తు ఆ శివుడు కొలువు తీరి ఉంటాడు అని. ఎందుకంటే అది శివుడే తనకు తానుగా కనిపెట్టిన ఒక రహస్యక గృహట. మరి శివుడే తనకు అనుకున్నాడు వెళ్ళి, తనకు తానుగా వెళ్ళి ఆ గృహని తను కనుక్కున్నాడు. తనకు ఆ గృహలో తాను నివసిస్తడానికి ఆ గృహను తానుగా వెళ్ళి కనుక్కున్నాడు. దీని అర్థం ఏంటంటే, ప్రతి మనిషి కూడా తనకు తానుగా ప్రయత్నించాల.
ఈ పరమాత్మ స్థితికి మనం వెళ్ళాలంటే ఈ ఈ అద్వైత రూపానికంటే అంతా ఏకత్వమే, అంతా నేనే, అందరిలో ఉన్న పరమాత్మను నేనే అని పరమాత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే ఎవరికి వాళ్ళే ఆ శివుడు ఎలాగైతే ఆ గృహను తనకు తాను ప్రయత్నించి ఆ గృహను కనుక్కున్నాడు, అలాగే మనం కూడా ఎవరికి వాళ్ళే ప్రయత్నించాలి. ఈ పరమాత్మ నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకోవటానికి ఎవరికి వాళ్ళే ప్రయత్నం చెయ్యాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానం శ్రీకృష్ణ వారు గీతలో చెప్పారు కదా. మరి అంటే తనకు తాను తెలుసుకునేది. ఇందులో ఎవరిని ఎవరు కూడా సహాయం ఉండదు అని మనకి గొప్ప రహస్యాన్ని ఈ యొక్క యాత్ర విశిష్టత అనేది చాలా చాలా మనం తెలుసుకోగలం. ఎలాగంటే ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే ఈ అంతరార్థం లోతుల్లోకెళ్ళి ఈ విశిష్టత అంటే ఈ యాత్ర ఏమిటి, ఈ మంచునాథ లింగం ఏమిటి, అక్కడి శివపార్వతులు వెళ్ళారు, అదృశ్యమైపోయారు. అక్కడ లింగాకారము ఆ శ్వేత కలర్ అంటే అంతటా కూడా మంచుతో నిండిపోయిన ఆ లింగాకారం మనకి ప్రత్యక్షమవుతుంది. అది కూడా కొంతకాలమే. ఆ తర్వాత అంతా అక్కడ ఖాళీ అంటే శూన్యం. దీని అర్థాలు మన లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తేనే మన లోతుల్లోకి వెళ్ళి దాని యొక్క అంతరార్థం తెలుసుకోగలం. చాలా అద్భుతమైంది ఈ యాత్ర, అమర్నాథ యాత్ర యొక్క చాలా అద్భుతం. తెలుసుకునే రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరణాన్ని జయించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఘట్టం ఆ పురాణ కథకు వేదికే అమరనాథ బిలం. మరణాన్ని జయించడం ఎలా? మరణం అంటే సావు, సావు పుట్టిక లేకుండా, అసలు మరణమే లేకుండా అని ఈ జీవుడు ప్రయత్నిస్తాడు. ఈ జీవుడు దేవుడిగా ఎదగాలి అంటే ఈ మరణం అన్నది ఉండకూడదు. మరణాన్ని జయించే ఆ పురాణ కథకు వేదికే అమరనాథ బిలం. ఎవరైతే ఆ పూర్ణాత్మ నుంచి అంటే ఆ పరమాత్మ నుంచి జన్మ తీసుకుని వచ్చి ఎన్నో జన్మలైన తర్వాత మరణం అన్నది లేకుండా అంటే పునరపి జననం పునరపి మరణం, చావు పుట్టుకల లేని జీవితం గురించి తెలుసుకోవాలి అంటే ఈ అమరనాథ యాత్ర చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. హిమగిరిలో కొలువైన అమరనాథ్ గృహ చుట్టూ అనేక మర్మాలు చూసారా. హిమగిరిలో కొలువైన అమరనాథ గృహ అంటే ఆ గృహ చుట్టూ అనేక మర్మాలు మనం తెలుసుకోవాలి. మనం ఈ మరణం లేదు జీవితం అని అనుకుంటే ఎన్నో మర్మాలను ఛేదించుకోవాలి. అట్లా గృహ చుట్టూ ఎన్నో మర్మాలు అవన్నీ ఛేదించుకుంటూ పోవాలి. అక్కడికి చేరే మార్గంలో ఎన్నో ఆధ్యాత్మిక పరిమళాలు కనువిందు చేస్తున్న జంట పావురాళ్ళు. మరి ఆ గృహకు చేరుకోవాలంటే అక్కడ చేరే మార్గంలో ఎన్నో ఆధ్యాత్మిక పరిమళాలు. ఆధ్యాత్మిక అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం. మరి ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఎన్నో పరిమళాలు, సత్యాలు తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పరిమళాలు అంటే ఆత్మ గురించి సత్యాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనము ఆ అమరనాథ గృహను అంటే ఆ మంచులింగాన్ని దర్శించగలుగుతాము. అంటే మనలో ఉన్న ఆత్మను దర్శించగలుగుతాము. ఎంత అద్భుతమైందండి ఈ అమరనాథ యాత్ర యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే. అంతా మన గురించే. మన ప్రయాణం గురించి ఎంతో విశ్లేషించి అసలు ప్రతి ఒక్కరు కూడా అమరనాథ యాత్ర చెయ్యాలి. చేస్తేనే తను ఏమిటో తెలుసుకుని ఆ పరమాత్మని ఎలా చేరుకోవాలని కూడా
అక్కడికి అంటే పైన ఉన్న ఎక్కడో ఆ గృహిణి ఎన్నో కష్టాలు పడి వంకర టింకర్ల దారి ద్వారా అవయవాలు పని చేయకపోయినా సరే అలా మంచిని కూడా లెక్క చేయకుండా వెళ్ళటం అంటే జీవిత ప్రయాణం అండి అదంతా కూడా. మరి జంట పావురాలు అంటే మన మనసు మరి ఆత్మ అని మనం తెలుసుకోవచ్చు. కానీ అసలు ఎండాకాలంలో మంచి లింగం ఎలా ఏర్పడుతుందో తలపించే ప్రశ్నలు. ఎండాకాలంలో మంచి లింగం ఏమిటంటే అసలు అద్భుతం కాకపోతే మరి ఎండాకాలంలోనే ఆ మంచులింగం మరి మనకి దర్శనం ఇస్తుంది. అంటే జూను జూను జూలై ఆగస్టు ఈ 2 నెలలే ఉంటుంది. తర్వాత అక్కడ ఏం ఉండదు, అసలు శూన్యం, ఎక్కడ చూసినా శూన్యం. దీనికి కూడా ఎంతో అంతరార్థం ఉందండి మనం. అందుకే అమరనాథ్ అసలు కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాహ్యంగా తెలుసుకుందాం, దాంట్లోంచి అంతరార్థం కూడా మనం తెలుసుకుందాం. ప్రతిదీ తెలుసుకుంటేనండి ఏదైనాని, ప్రతిదీ కూడా తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే జీవితం మనం అనుభవించలేము. ప్రతి సంఘటన ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాల. తెలుసుకుంటూ ఉన్నప్పుడు దాని ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ జీవిత పాఠాలు నేర్చుకోవటమే కదండి మనం ఇక్కడికి వచ్చింది. అమర్నాథ్ గుహలో మంచులింగం ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ క్వశ్చన్. అమర్నాథ్ గుహలో మంచులింగం ఎట్లా ఏర్పడుతుంది? చూడండి, మరి ఎన్నో నీటి బిందువులు, మంచు బిందువులు అన్నీ కూడా ఆ గృహ పైన చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆ మంచు అంతా వచ్చి అది ఒక లింగం. అక్కడ నీరు ఘనీభవిస్తుంది. మరి ఘనీభవిస్తే నీరు పల్లం కూడా వెళ్తుంది, అటు ఎత్తులోనే ఉంటుంది, పల్లంలోకి వస్తుంది. వంకర టింకరగా ఉండాలి కదండి. సైంటిస్టులకు కూడా అర్థం కాని ప్రశ్న ఇది. కానీ అక్కడ లింగాకారం లాగా నున్నగా, లింగాకారం ఎలా ఉంటుంది అలాగే మంచులింగం ఏర్పడడం అన్నది మరి భగవంతుడు ఉన్నాడు. నాస్తికులకి ఆస్తికులకు కూడా అర్థమయ్యే స్థితిలో ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలియజేసే సత్యమండి ఇది. సైంటిస్టులకు తెలియదు, అర్థం కాదు వాళ్ళకి. ఎన్నో అక్కడ ఘనీభవిస్తుంది, అక్కడ ఉండిపోయింది, అది ఇది అంటారు. కానీ అది ఒకే ఆకారంలో ఎప్పుడు ఒకే సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం నిత్యము అలాగా ఆకారం ఘనీభవిస్తుందంటే అందులో చూడండి ఆ పరమాత్మ యొక్క అంతరార్థం. మరి అలాగే అమరనాథ్ యాత్ర విశిష్ట ఏమిటి? అది యాత్ర వెళ్తున్నాం, ఏమిటి విశిష్ట? అక్కడ ఏముంది? మనము లాభం ఉంటే గాని ఏది ఒక పని చేయం కదా. మరి ఇంత కష్టపడి మరి వెళ్తే అక్కడ విశిష్టత, దాని వల్ల మనకి లాభం ఏమిటి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలియకుండా మనం ఏ పని చేయకూడదు. ఊపిరి కూడా అందనటువంటి ఎత్తులోకి భక్త జనం ఎందుకు క్యూ కడుతున్నారు? అంత ఎత్తున ఉంటది. మరి అంత ఎత్తున ఉన్న ఆ శివలింగాన్ని దర్శించుకోవటానికి జనం ఎందుకు క్యూ కడుతున్నారు? మళ్ళీ అక్కడ వెళ్ళటానికి పరీక్షలండి. ఆరోగ్యం సరిగ్గా ఉందా, హార్ట్ బీట్ సరిగ్గా ఉందా, బీపీ షుగర్లు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఈ శరీరం ఘనీభవించి పనిచేస్తుందా లేదా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉందనా అని ఆరోగ్య పరీక్షలు చేసి నిర్ధారించి ఓకే అంటేనే వాళ్ళే పంపిస్తారండి. ఇది ప్రాపంచికంగా ఉన్న ఈ దేహానికి పరీక్షలు ప్రాపంచికంగా. అక్కడ మనం అర్థం చేసుకోవాలంటే మనము ఆ పరమాత్మను తెలుసుకోవాలి. ఎన్నో జన్మలు ఈ ఎత్తు పల్లాలు చూడండి, ఎత్తు పల్లాలు, వంకర టింకర ప్లేసులు. మరి అక్కడి నుంచి సన్నటి దార పడ్డామా ఒక్క కాలి జారి అగాధంలో పడిపోతాం. ఎన్నో జన్మల ప్రయాణం మనం భూమి మీదకి వచ్చి, ఎన్నో జన్మల తర్వాత ఆఖరి జన్మలో ఉన్నప్పుడు మనం ఆ పరమాత్మను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. అప్పుడే మనకి ధ్యానం అన్నది అవసరం అవుతుందండి.
మరి ఈ వంకర టింకర ప్రయాణం అంటే మనం ఈ పరమాత్మను తెలుసుటకు ఎంతో కష్టపడాలా. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాకే కష్టాలు ఎక్కువవుతాయండి. పత్రి గారు చాలా సులువుగా చెప్పారు మనకి. ధ్యానం చేస్తే అన్నీ పోతాయి, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, అన్నీ పోతాయని. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఆ పరమాత్మను అన్వేషించటానికి మరి మన సంచిత కర్మలన్నీ ఖాళీ చేసుకోవాలి కదా! మనము భగవంతుడిగా అవతరించాలంటే మనం ఒక భగవంతుడిగా మనం భగవంతుడని తెలుసుకున్నాం. మరి ఆ స్థితిలోకి ఆత్మస్థితిలోకి రావాలంటే మరి అంత సాధ్యమండి. సులువుగా చెప్పి వదిలేశారు సారు. ఎందుకంటే మరి అంత సులువని చెప్పకపోతే ఈ మానవుడు మాట వినడు. ఒక జలకి ఇచ్చి చెప్పాడు పత్రి గారు. చాలా సులువు. చెయ్యి. శ్వాస మీద ధ్యాస పెట్టు. నువ్వు ఆత్మ అని తెలుసుకుని. కానీ అందులోనే ఉంటదండి అసలైన కష్టం. మరి యాత్ర చూడండి. ఆ యాత్ర పైకి వెళ్ళాలంటే అంటే మనం ఆ పరమాత్మగా విరజిల్లాలంటే ఎన్ని జన్మల కష్టాలు చూడండి. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఎన్ని జన్మలు కష్టాలు, బాధలు, రోగాలు ఇయన్నీ అనుభవించి సుఖాలు, భోగాలు అనుభవించి ఆఖరి జన్మలో పరమాత్మ గురించి అన్వేషణ చేస్తాడండి. ఆ పరమాత్మ గురించి అన్వేషణ చేసినప్పుడే ఆ అమరనాథ ఆ యాత్ర యొక్క విశిష్టత అంటే ఆ మంచులింగాన్ని దర్శించగలుగుతాడు. అంటే ఆత్మను టచ్ చేస్తాడప్పుడు. ఎంతుందండి నిజంగాని. ఇందులో లోతుల్లోకెళ్ళాను నేను. ఆ మేడం చెప్పారు యాత్రల విశిష్టత ఏముంటదా నేను అధ్యయనం చేశాను. నిజంగా సరిత మేడంకి నేను ఎంతైనా కృతజ్ఞత చెప్పుకోవాలి. లేకపోతే ఈ సబ్జెక్టే నాకు అర్థం కాలేదు కదా, యాత్రే కదా అనుకుంది నేను. ఈ యాత్ర నేను లోతుల్లోకెళ్ళి ఏంటిది ఈ యాత్ర విశిష్టత ఏమిటి, మంచులింగం ఏమిటి, ఆ పైన ఊపిరి కూడా ఆడిన ఆ పర్వతాల పైన ఆ పరమేశ్వరుడు ఎలా వెళ్ళాడు ఏంటి అని నేను చాలా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేశానండి అసలు. ఎలాగ అధ్యయనం చేశామంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినోడే ఈ లోతుల్లోకి వెళ్ళగలుగుతాడు. అంతరార్థాలు తెలుసుకోగలుగుతాడు. మరి అందరికీ సాధ్యమేనండి. కానీ అందరూ చెయ్యవలసింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటమే. లోతుల్లోకెళ్ళి అంత ఆ పరమ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అంత అద్భుతమేమండి. ఈ కొండలెక్కడం, ఎక్కడో ఉన్న ఆ మంచులింగాన్ని దర్శించుకోవటానికి చలిని కూడా మరి ఇవన్నీ కూడా మనకు సరిగ్గా ఉందా లేదా, మన ఆరోగ్యం సరిగ్గా ఉందని పైన టెస్టులు ఎవరి భౌతిక టెస్టులు డాక్టర్లు చేస్తారు. ఓకే బాగుంది అని వాళ్ళు నిర్ధారించిన తర్వాత మనకు అనుమతి దొరుకుతుంది. అలాగే మనం ఈ ఆధ్యాత్మిక ఆత్మ మార్గంలోకి వచ్చాక మనకి ప్రకృతి పరీక్షలు పెడుతుందండి. ఎలాంటి పరీక్షలంటే నేను దైవాన్ని తెలుసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకుని నేను విశ్వానికి సేవ చెయ్యాలి. అంతటా ఉన్నది ఆత్మే. అందరిలో ఉన్నది ఆత్మే. కొందరు తెలుసుకోలేకపోతున్నారు, కొందరు తెలుసుకుంటున్నారు. అందరినీ నువ్వు ఆత్మవి, నువ్వే భగవంతుడిని తెలుసుకునేలాగా మనం ఎలా తెలుసుకున్నామో అలాగే తెలుసుకునేలాగా చెయ్యాలని మన ఆరాటం పడుతున్నప్పుడు నేను ఎలాగైనా సరే నేను ఈ ఆధ్యాత్మికంగా అంటే పరమాత్మని స్థితికి చేరాలనుకున్నప్పుడు అప్పుడు మొదలవుతుందండి టెస్టింగ్లు. అందరి జీవితంలో ఇదే జరుగుతుంది. ఎంత టెస్టింగ్లు అంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఆ లోయలోంచి ఎక్కడ కింద పడిపోతాం చూడండి. కాలు జారితే కింద పడిపోయే స్థితి. అక్కడ ఏముండదు ఇంకా. అంటే మనం అందులో నిలబడలేము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో. వెనక్కి వచ్చేసే అంత టెస్టింగ్లు ఉంటాయండి ప్రకృతి పెట్టిన టెస్టింగ్లు. దానికి మనము వెనక ఆడకుండా ఒక్కడుగు ముందుకేసామా, నాకు ఆ పరమాత్మే కావాలి, నాకు ఏమైనా పర్వాలేదు, నాకు ఆ పరమాత్మని పట్టుకుంటానని గట్టిగా నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకేసామా చెయ్యి ఇచ్చి పైకి లాక్కుంటాడండి ఆ పరమాత్మ. అదేనండి ఈ యాత్ర యొక్క విశిష్టత. ప్రాపంచికంగా టెస్టింగ్లు అవి, ఈ శరీరానికి టెస్టింగ్లు, ఆత్మకి టెస్టింగ్లు పరమాత్మ చేస్తాడండి. మరి అందులో మనం నెగ్గామా, ఎలాగైతే చూడండి గుర్రాలను ఇచ్చి ఎలా పంపిస్తున్నారు, ఓకే చేసుకున్నాక ఆరోగ్యం బాగుందని.
అలాగే ఆ పరమాత్మ మనకి చెయ్యి ఇచ్చి పైకి లాక్కుంటాడు. ఈ గుర్రాలు ఎలాగైతే తీసుకెళ్తున్నాయో చూడండి ఉయ్యాల్లాగా ఉంటాయి వేటంటారు. వాటిలో పెట్టుకుని తీసుకుని వాళ్ళకి నొప్పి తగలకుండా కాలికి బాధగా గుచ్చుకోకుండా చక్కగా తీసుకుని వెళ్తారు అందరూ. సోలిలో ఈ బోల్లేదో ఏదో అంటారు. తీసుకుని పోతారు. ఎందుకంటే ఆరోగ్యం ఒకే బావుందనుకున్నాం. అలాగే మనకి కూడా ఆత్మ స్థితిలో మనం పరమాత్మ వైపే మన మనసుని పెట్టినప్పుడు, ఆ పరమాత్మ పెట్టిన పరీక్షలో నెగ్గినప్పుడు ఆయన కష్టపడకుండా మన దగ్గర తీసుకుంటాడండి. ఇంతవరకు కష్టాలు పడాలి మనం. కానీ ఎప్పుడైతే మనం ఆ పరమాత్మని విశ్వాసంతో ఆ పరమాత్మని అందుకోవాలనుకున్నప్పుడు ఆయనే మనల్ని చక్కగా ఏ కష్టము లేకుండా హాయిగా మనకి చెయ్యిచ్చి పైకి లాక్కుంటాడండి. నిజంగా ఇది అద్భుతమైన యాత్ర అండి నిజంగానే. చాలా అద్భుతమైన యాత్ర ఇది. దీని ద్వారా మనం అంతా తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మికత అంతా ఇక్కడే ఉంది. చక్కగా మరి ఎంతో మరి ఆ పరమశివుడే తెలుసుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి అనేసి ఆ పరమశివుడే సాక్షాత్తు మనకి ఎన్నో రకాలుగా భౌతికంగా చూపించాడు. భౌతికంగా చూసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళగలము. అలాగే మంచులింగాన్ని అంటే అమర్నాథ్ యాత్ర రహస్యం తెలుసుకుందాం మనం ఇప్పుడు. మంచులింగాన్ని అశాంతం దర్శిస్తే జనన మరణాలకి అతీతమైన ముక్తి లభిస్తుంది భక్తుల విశ్వాసం. చూసారా, ముక్తి ముక్తి ఉంటుందనేసి ఆ మంచులింగాన్ని అమాంతం మనం దర్శించుకుంటే ముక్తి ఉంటుందని మనిషి ప్రయత్నిస్తున్నాడు. ముక్తి ప్రతి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ముక్తి పైకెళ్ళి ఆ లింగాన్ని చూస్తే ముక్తి వస్తుందని ప్రయత్నిస్తున్నాడు మానవుడు. కానీ తనలో ఉన్న పరమాత్మని దర్శించుకుంటే ముక్తి అంటండి అన్నిటి నుంచి విడుదల. దేని నుంచి మనం అంటే చనిపోతేనే మనకి ముక్తి వస్తుందని కాదు, బతికుండగా ఈ శరీరంలో ఈ ఆత్మ ఈ పరమాత్మ ఉండగానే ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అదేనండి ముక్తి. ఆయన తెలుసుకుంటే అనంతమైన మరి పరమాత్మకు రూపం ఉందండి. అనుభూతి చెందుతాం ఆయన్ని. ఆ అనుభూతి చెందినప్పుడు ఆత్మతో మనం ఉన్నప్పుడు అనుభూతి చెందినప్పుడు అనంతమైన ఆనందం అండి. ఆ ఆనందమేనండి మనకి ముక్తి అంటే. అన్నిట్లందు ఉంటూ అందరిలోని ఉంటూ ఏది అంటకుండా తామరాకు మీద నీటి బొట్టుల మనము ఉండగలిగినప్పుడు ఆనంద స్థితి మనం తప్పకుండా పొందుతాం. బంధాల్లో కొట్టుకుపోతున్నాం. ఎవరికి ఏదైనా విలవిల్లాడిపోతాం. కానీ ఎవరి పిల్లలకైనా ఏదైనా వస్తే మనం వెళ్ళి నీతి కబుర్లు చెప్తాం. అలాగమ్మా ఇలాగమ్మా. అదే సిచ్యువేషన్ మన ఇంట్లో వస్తే మనం విలవిల్లాడిపోతాం. ఏది ఎక్కడ ఆత్మస్థితి అందరిలో పరమాత్మను చూసినప్పుడు ఆ ఎదురు పిల్లైనా ఒకటే మన పిల్లైనా ఒకటే. ఈ స్థితి పొందాలండి. ఈ స్థితి ఎలా పొందుతాము? మనం ఈ భూమి మీద ఉండగానే ఆ స్థితిని పొందినప్పుడే ఆ సత్యలోకం అంటే ఆ మంచులింగం చేరగలుగుతామండి. ఎంత అర్థం ఉందండి ఇది అసలు. ఎన్నో విధాల ఆలోచించాలండి. ఆలోచిస్తే అసలు సత్యము ఇక్కడే కనిపిస్తుందండి. అద్భుతమైన మనకి ఇదొక ప్రేరణ. చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ విశ్వాసానికి కారణం మరి శివుడు చెప్పిన అమర కథ. శివుడే చెప్పాడు చూసారా. శివుడు ఎప్పుడు మరి శివుడు చేస్తున్నాడు. శివుడిలా మనం తయారవ్వాలంటే శివుడు ప్రతి నిత్యము జ్ఞాన స్థితిలో ఉంటాడు ఆయన. మరి మనం ఏం చేస్తున్నాండి, ఒక గంట రోజుకు ఒక గంట మొత్తం ప్రపంచంలో ఉంటున్నాం. ఎప్పుడు ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస పెట్టి ఆయన ఎప్పుడు ఆ పరమాత్మ స్థితిలో ఉంటాడు. మరి అతనికి భార్య లేదా, పిల్లలు లేరా, సంసారం లేదా? శివుడు నాకు ఇష్టము అంటే సరిపోతుందండి. శివుడు ఎలా ఉన్నాడు? శివుడు నాకు ఇష్టం అని కొబ్బరికాయలు కొట్టి ఆ శివుడు విగ్రహం పెట్టిన గుడికెళ్ళి పూజలు చేసేస్తే సరిపోతుందండి. ఆ శివుడు ఏం చేశాడు? నా శివుడు ఇష్టం, నా శివుడు ఏం చేశాడు అది తెలుసుకుని చేసిన రోజున మనం ఆ శివుడిగా తయారవుతామండి.
ఒకవైపు ప్రకృతి అందం పరవళింపజేస్తూ ఉంటే, మరోవైపు ఆహ్, ప్రతికూల వాతావరణం భయపెడుతూనే ఉంటుంది. అబ్బా! ఒకవైపు ప్రకృతి అందాలు, ఆ మంచు పర్వతాలు, సెలయేర్లు, అక్కడ ఉండే పుష్పాలు ఆహ్లాదకరం. ఎంతో ఆహ్లాదకరం ఇస్తుంది. ఎంతో ఆస్వాదిస్తాం మనం. ఎవరు ఆస్వాదిస్తారంటే ఒక యోగి ఆస్వాదిస్తాడండి. అక్కడ ఆనందాన్ని చెప్తున్నాడు. ఆనంద స్థితి అక్కడ. ఎప్పుడైతే మనం ఒక ఆత్మ అనుకుని తెలుసుకున్నాం అంతేగానండి ఆత్మలా జీవించట్లేదు. ఆ పత్రిజీ వచ్చి నువ్వు ఆత్మవు, నువ్వు భగవంతుడు అంటే తెలుసుకున్నాం. కానీ అది అనుభవంలోకి తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నప్పుడే ప్రకృతి, ఆ సెలయేర్లు అయన్నీ యొక్క ఆనందాన్ని అనుభవిస్తాము. మరి ఒక పక్క ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మట్టి, రాళ్ళు ఇవి దారి చూస్తే అక్కడ ఒక్క రాయి మీద అడుగు వేస్తే కదిలి కింద పడతామేమో అన్నట్టుండే భయంకర ఇది. అంటే మనం వెనక్కి వచ్చేస్తాం. ఒక రాయి మీద అడుగేస్తే కిందకి జారిపోతాం. అలాగే ఆ పరమాత్మని తెలుసుకుని ప్రయత్నించినప్పుడు ఈ ఆనందం అనుభవించాలే గాని మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. ఈ సంసార లల్లాటలో పడిపోదాం అనుకున్న వాడికి ఆ రాయి మీద అడుగు వేసినట్టేనండి. కదిలే రాయి మీద అడుగేస్తే కిందకు జారిపోతాం. అలాగే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఊర్ధ్వంగానే వెళ్ళాలండి. అదో స్థితి ఉండదు. వెళ్ళామా వెనక్కి. చూడండి ఆ రాయి మీద అడుగేస్తే ఎలా కిందకి జారిపోతామో అలా జారిపోతాం. పైకెళ్తే ఆ రాయిని కాకుండా పైకెళ్తే ఆ దృశ్యాలు, ఆ సెలయేర్లు అక్కడ వర్ణన ఎంతో ఇచ్చాడు. నేను కొద్దిగా చెప్తున్నాను. మనకి టైం ఉండదు కాబట్టి. ఒక 2 రోజులు క్లాస్ అయినా దీని అంతరార్థం తెలుసుకోలేం మనం. ఓ 2 రోజులు చెప్పుకున్నా సరే. ప్రతి దానికి, ప్రతి విషయానికి అంతరార్థం నాకు లోతుల్లోకెళ్ళాను. మరి అన్నిట్లికి అంతరార్థం షార్ట్‌కట్‌లో కొన్నే తీసుకున్నాను నేను. అన్నీ చెప్పాలంటే 2 రోజులన్నా మనం చెప్పుకున్న పూర్తిగా 2 రోజులు వినియోగించుకున్నా కూడా దీని యొక్క అంతరార్థం తెలుస్తూనే ఉంటుందండి. ఎంత అద్భుతం ఉందండి అసలు నిజంగాని. మంచి రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవడానికి అన్ని కష్టాల్ని ఓర్చుకుంటూ భక్తులు యాత్రకు వెళ్తూ ఉంటారు. ఇంతకీ ఏంటి? ఆ మంచులింగాన్ని సరే నాకేదైనా పర్వాలేదు. నేను ఆ మంచులింగాన్ని చూస్తే చాలు. ఈ భౌతిక కళ్ళతో చూస్తే చాలు. నాకు ముక్తి లభిస్తుంది అని కష్టాల్ని ఓర్చుకుంటూ ఇన్ని బాధలు పడుతూ వెళ్తారండి. అక్కడికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నప్పుడే అంతర్మథనం మొదలవుతుంది. వెళ్ళాలక్కడ. వెళ్ళకపోతే ఈ ప్రపంచంలో ఇంకా కొట్టుకుపోతాడు మానవుడు. ఇంక భగవంతుడు లేడు, ఏది లేదు. ప్రపంచమే ఉంటది. ఎప్పుడైతే ఈ యాత్ర ద్వారా అక్కడ మంచులింగాన్ని దర్శించుకున్నప్పుడు అక్కడ కలిగే అనుభూతికి ఆ పరమాత్మని ఎప్పటికైనా చేరుకోవాలి అనే ఒక అనుభూతి కలుగుతుంది. మంచు పర్వతాలు ఎక్కుతూ, దిగుతూ నడవడానికి కూడా సాధ్యం కాని మార్గంలో ప్రయాణించి అమరనాథ్ గుహకు చేరుకుంటూ ఉంటారు భక్తులు. మంచుతో తయారైన ఆ శివలింగాన్ని దర్శించుకోగానే వారి శ్రమంతా ఆవిరైపోతుంది. అసలు ఇంత కష్టం ఎందుకు? పరమశివుడు ఎక్కడ లేడు అనుకోవచ్చు కదా. భక్తులకు అమరనాథ యాత్ర అంటే అదో ఒక దివ్య అనుభూతి. చూసారా మరి ఇన్ని కష్టాలు పడుతూ అసలు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని బాధలు పడుతూ వెళ్ళి శివ మంచులింగాన్ని చూడగానే అదొక దివ్యమైన అనుభూతి. చెప్పుకున్నాం కదండి మనం. అనుభూతిలోనే అన్ని పుట్టుకొస్తాయండి. అసలు ఆ యాత్రకే వెళ్ళపోతే ఇయన్నీ తెలియవు కదా. ఇన్ని కష్టాలు పడి ఆ మంచులింగాన్ని చూడగానే అన్ని పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. అద్వైత స్థితిలో అలాగా ఆనంద స్థితిలో
ఉండిపోతాడు. అప్పుడు దాకా పడ్డ కష్టమంతా ఎగిరిపోతుంది. అంత ఆనందాన్ని ఆ లింగాన్ని భౌతికంగా ఉన్న ఆ లింగాన్ని దర్శిస్తేనే నువ్వింత ఆనందం పడుతున్నావు గదా! నీలోనే ఉన్న శివుడిని నువ్వు దర్శిస్తే ఎంత ఆనందాన్ని అనుభవిస్తావు. ఇంక పైకెళ్ళి ఇంత కష్టాలు పడి ఎళ్లి చూసి, అబ్బా! నాకు జీవితం ధన్యమైపోయింది. ఈ అని కష్టాలు గుర్తుకు రావు. ఏవి గుర్తుకు రావు. నేను దర్శించుకున్న ఆ లింగాన్ని దర్శించుకుని ఇంత ఆనందపడుతున్నావే! మరి ఇన్ని జన్మల ప్రయాణం చేసి మనలోనే ఉన్న ఆత్మను దర్శించినప్పుడు మరి నువ్వు ఎంత ఆనందానికి గురి అవుతావు. ఆలోచించండి మరి. మరి అన్ని కష్ట నష్టాలు ఓర్చి మంచి లింగాన్ని దర్శించుకుంటే మరణం ఉండదని కొందరి నమ్మకం. ఇది ప్రయాణం అంతా కూడా మరణం లేకుండానే కదా! ఏంటంటే అక్కడికెళ్తే మంచి లింగాన్ని దర్శించుకుంటే మరణం ఉండదు అని ఒక అపోహలో ఎళ్తారు. విశ్వాసం అపోహ కూడా కాదు. విశ్వాసం మరణం ఉండదు. అంటే మళ్ళీ జన్మ ఉండదు. మరణం ఉండదంటే మరణించిన తర్వాత ఇంక జన్మ ఉండదనే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం వాళ్ళల్లో నింపుకుంటారు. నింపుకున్నప్పుడే పరమాత్మ గురించి అన్వేషణ జేస్తారండి. ఆ మంచిలింగ దర్శనమే వీళ్ళు భగవంతుని తెలుసుకునేలాగా చేస్తుంది. అసలు అలాగే జనన మరణాలు ఉండవని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఇంకక్కడ మరణం లేదు. జననం ఉంటేనే కదా మరణం ఉండేది. మరణం అయితేనే కదా జనించేది. ఇంక మరణం ఎందుకుతారు? ఇంక జనన మరణ పునరపి జననం, పునరపి మరణం. ప్రతి మానవుడు మళ్ళీ జన్మ ఉండకూడదు. మళ్ళీ జన్మ ఉండకూడదనే గదా! అందరి అభిప్రాయం. ఇంక నాకు ఈ కష్టాలొద్దు. ఎందుకు జన్మంటే భయం. మళ్ళీ కష్టాలు, బాధలు, ఈ సుఖాలు ఇయన్నీ అనుభవించాలా? నాకివేమి వద్దు. నాకు జన్మ లేని స్థితి, ఆ పరమాత్మను చేరుకునే స్థితి నాకు కావాలనే కదా! ఇంత ప్రయాస, ఇంత శ్రమ ఓర్చి ఎళ్లి ఆ మంచులింగాన్ని దర్శించుకుంటున్నారు. అక్కడికెళ్తే గాని అద్వైత స్థితి అర్థం కాదు. అందుకే బాహ్యంగా పరమేశ్వరుడు మనకి ఇంతటిని ప్రజలకి అంటే ఈ మానవులు తెలుసుకోవాలనేది చాలా విశిష్టత ఉందండి. ఆ పరమాత్మని యొక్క ప్రయత్నం. అక్కడికి చేరాలంటే నేల నుంచి 12,756 అడుగులు ఎత్తుకు వెళ్ళాలి. 12,756 అడుగుల ఎత్తుకి నేల మట్టం నుంచి అక్కడికుంటదట. అంత ఎత్తు అక్కడ ఊపిరి ఆడదు కదండీ! అంత ఎత్తుకెళ్ళి ఊపిరి బిగబెట్టి అంటే మన ధ్యానంలో కూర్చుంటాం. స్థాయికెళ్ళినప్పుడు మనకు ఊపిరి ఉండదు. ఏమీ ఉండదు. శ్వాస కూడా ఆగిపోతుంది. ఆ స్థితికి చేరుకుంటాడు. బాహ్యంగా అక్కడకు ఎళ్తే అక్కడ ఊపిరుండదు. అసల ఊపిరుండదు. అంటే మనం ధ్యానంలో కూడా పరమాత్మ స్థితి పొందినప్పుడు మనకు శ్వాస ఆగిపోతుందండి. శ్వాస ఉందో లేదో కూడా తెలియని స్థితి అలౌకిక స్థితిలో మనం ఉండిపోతాం. మరి అక్కడికి చుట్టూ మంచులతో కప్పబడి ఉన్న కొండల మధ్య ఈ గృహ ఒక్కటే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అంటారు. అక్కడ ఎన్నో కొండలున్నాయి. ఆ కొండలు, గుహలు ఎన్నో ఉన్నాయి. అన్ని కొండలు ఎక్కి, ఎన్నో గృహలు దాటుకుని, ఈ పైనున్న ఈ గృహలోకి వెళ్ళేటప్పటికి ఇది ఒక్కటే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందటండి. ఆధ్యాత్మిక అనుభూతి. ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటండి? ఆత్మ గురించి తెలుసుకోవటమే. ఎప్పుడైతే మనం ఇంత ఎత్తున ఆ గృహలోకెళ్ళి ఆ మంచులింగాన్ని దర్శించుకున్నప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఆనంద ఆనందం మనకు కలుగుతుంది. ఆత్మానందం అనుభూతి కలుగుతుంది.
ఎందుకంటే హిమగిరిలో కొలువైన ఈ గృహ ఓ రహస్య ప్రదేశం. స్వయంగా శివుడే దీనిని వెతికి పట్టుకున్నాడు అంటుంది పురాణములో ప్రస్తావన. మన పురాణంలో ఏమి రాశారంటే ఈ ప్రస్తావన పురాణంలో వచ్చిందట. ఈ గృహని సాక్షాత్ ఆ పరమశివుడే ఎన్నుకున్నాడట. ఆ గృహ అంత ఎత్తైన ప్రదేశంలో, మన మనుషుడు వెళ్ళలేని ప్రదేశంలో అక్కడ ఆయనే ఎంచుకున్న గృహ అంటండి ఇది. మరి ఆ పరమశివుడు వెళ్ళిన గృహ అక్కడికి ఎంచుకున్నాడు. దీని అంతరార్థం ఏముంది చెప్పండి? ఎవరికి వాళ్ళే అంతరంలో ప్రయత్నం చేయ. అంతరంలో అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడే ఆ ఆత్మ ఎక్కడుంది? ఆ ఆత్మతో మనం టచ్ అయ్యి ఆత్మస్థితిలో ఉండి ఈ జన్మలన్నీ ఇదైనప్పుడు, మన కర్మలన్నీ ఖాళీ అయినప్పుడు ఆ పైనున్న ఆ సత్యలోకం ప్రాప్తిస్తుందండి మనకి. అదే ఇక్కడ శివుడే స్వయంగా వెన్నుకున్నాడట ఆ గృహ. అంటే మనమే ఎవరికి వాళ్ళే ప్రయత్నించాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎవరితో రారండి. ఎవరికి వాళ్ళే శ్వాస మీద ధ్యాస పెట్టి తనలోకి వెళ్ళాలి. యాత్ర అంటే 10 మందితో వెళ్తాం. మనలోకి మనం వెళ్ళాలంటే, మనలోనికి మనం వెళ్ళాలంటే మన శ్వాసతో మనం వెళ్ళాలి. ఎవరి శ్వాసతో వాళ్ళే వెళ్ళాలి. ఎవరి శ్వాస వారికే గురువని మరి పత్రిసారి చెప్పలే మరి మనకి. మన శ్వాసే మన ఆత్మ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేది మన శ్వాసే. మనం పుట్టినప్పుడు శ్వాసను తీసుకుంటామండి. అదే ఆత్మ ప్రయాణం. ఈ దేహంలోకి ఆత్మ ప్రయాణిస్తుందంటే శ్వాస పుట్టగానే ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటామో, ఆత్మ ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో అప్పుడే మొదటి శ్వాస తీసుకుంటామండి. ఎప్పుడైతే మనం తుది శ్వాస వదిలినామంటే ఈ ఆత్మ మన ఈ దేహంలోంచి వెళ్ళిపోతుంది. ఈ రెండిట్ల మధ్యన ఉండేదే జీవితం అండి. తొలి శ్వాస, తుది శ్వాస. ఈ రెండిట్ల మధ్యన ఉన్న జీవితం మనం దేనికి తెచ్చుకున్నామండి? ఆ పరమాత్మను తెలుసుకోవడానికి తెచ్చుకున్నాం. ఈ సాధన చేయటం కోసం నేనెవరు, నేను ఆత్మను, నేను ఎక్కడుంటాను, నన్ను ఎలా ఆశ్రయించాలి అనే ఈ ప్రశ్నలు వేసుకుని మనము మర్చిపోతాం కదా. మనం అక్కడ అన్ని ఎంచుకుని వచ్చాం. కానీ జీవితంలో మన అన్వేషణ ఎలా ఉన్న పరమాత్మకై అన్వేషణ ఉండాలి. కానీ ఎన్నో జన్మలు కానా పీనా సోనాకే బలి చేసేసాం. ఇప్పుడైనా శ్వాసని ఈ యాత్ర ఎలా చేస్తున్నామో మన జీవిత యాత్ర, పుట్టినాక శ్వాస వదిలినాక మధ్య నుండి జీవిత యాత్ర ఇదేనండి. విశిష్ట యాత్ర యొక్క రహస్యం మనం చెయ్యాలా. ఈ జీవితాన్ని ఆ పరమాత్మకి అర్పించి మనము ఉన్న ఈ జీవితాన్ని ఈ సాధనకు ఉపయోగించి మనము ఆ పరమాత్మను తెలుసుకోవటానికి, మనము ఎవరము అన్నది తెలుసుకోవటానికి, మనమే భగవంతుడు అని చెప్తే మనకు అర్థమే కాలేదు. నేను భగవంతుడిని, నా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేసి. పత్రిసారి వచ్చేకి మనం ఎవరు అన్నది ఆ పరమాత్మ మనమే అని తెలుసుకోగలిగాము. మరి మరి పురాణాల ప్రకారము అమర్నాథ రహస్యం గుట్టు విప్పాలి అంటే పార్వతీదేవి ప్రశ్నలకు దానికి సమాధానం చూసారా. మరి ఇదంతా గుట్టు విప్పాలంటే పార్వతీదేవి ఆ మాత పరమేశ్వరుని అడిగిన ప్రశ్నలకు ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి పరమేశ్వరుని సతీ పార్వతీ మాత. మరి పార్వతీదేవి అనేక ఘట్టాల్లో అనేక సార్లు జీవితం సాధించి మళ్ళీ మళ్ళీ జన్మించింది. కానీ శివుడు మాత్రం ఎప్పటికీ శివుడే. ఈమెకి జననం ఉంది, మరణం ఉంది. జన్మిస్తుంది, మరణిస్తుంది, మళ్ళీ జన్మిస్తుంది, మరణిస్తుంది. కానీ శివుడు అలాగే ఉన్నాడు. శివుడికి సావు లేదు, పుట్టుక లేదు. ఆయన చనిపోవటం లేదు, ఆయన జన్మించడం లేదు. చూసారా ఇందులో ఎంత అర్థమో. ఇదే ప్రశ్న పరమేశ్వరుని అడిగిందట పార్వతీదేవి.
ఏంటి నేను మరణిస్తున్నాను, జన్మిస్తున్నాను. ఎన్నో ఘట్టాలు జరిగినాయి. ఎన్నోసార్లు ఆమె మరణించింది, మళ్ళీ జన్మించింది. కానీ నువ్వు ఇలాగే ఉన్నావు, నీకు జననం లేదు, మరణం లేదు. ఆమెకు తెలియక కాదండి, మనకు అర్థం అవటానికి ఆ పార్వతీదేవి ప్రశ్నది. మనకి అది కూడా అర్థం కాదు. పార్వతి శివుణ్ణి అడిగిందంట. ఆమెకి తెలియక కాదు, ఈ మానవాళికి తెలియటానికి అడిగితే అప్పుడు ఎన్నోసార్లు ఆయన చిరునవ్వు నవ్వి, సిది విలాసం అంటారు, అంటే చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడట. కానీ ఆమె పదే పదే అడుగుతుంటే అప్పుడు ఆయన ఇంకా తప్పదు అని నోరు విప్పాడటండి. ఇది విలాసంతో అంటే చిరునవ్వుతో సరిపెట్టిన అనేక సార్లు అడగముడితో శివునికి చెప్పడం తప్పలేదంట. అదే అమరత్వానికి సంబంధించిన కథ. ఆ కథ ఎవరు విన్నా మరణం ఉండదని చెప్పాడు శివుడు. ఈ కథని ఎవరు విన్నా మరణం ఉండదు. కథనే వినటం కాదండి, ఆ జరిగిన సంఘటనలు మన జీవితంలో అన్వయించుకుని మనం అలా ప్రయత్నిస్తే ఇంక మనకేం మరణం ఉంటుందండి? ఈ ఆత్మకేం మరణం? తెలుసుకుంటాం, నేనే ఆత్మను, ఈ ఆత్మకి సావు లేదు, మరణం లేదు, నశించిపోయి ఇది శరీరం, దీనిక్కడే వదిలేస్తాం. కుసించిపోతుందండి. మనం చూడండి, ఎంతమంది మంచాన్ని పడి చనిపోతున్నారు. ఆ మంచాన్ని పడి చనిపోయినప్పుడు ఆ దేహం అవసరమా చెప్పండి? చక్కగా ఎప్పుడు చూడండి, నేను ఇప్పుడు కొత్త చీర కట్టుకున్నట్టు ఉంటది. అలాగే ఈ ఆత్మ ఇంకొక శరీరం, కొత్త శరీరాన్ని తీసుకుంటది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఈ కుళ్ళిపోయిన శరీరం, మన పాతగా అయిపోయిన చీరనే మనం కట్టం కదా. మరి అలాంటిది ఈ దేహాన్ని నశించిపోయి అది ఎందుకు పనికి రాకుండా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ శరీరం వదిలేయటం ఎంత అద్భుతమండి. మరి ఇంకో కొత్త శరీరం, అంటే మనం కొత్త చీర కట్టుకుంటాం, ఎంత హ్యాపీగా ఉంటాం కొత్త చీర కట్టుకుంటే. అలాగే కొత్త దేహాన్ని ధరించినప్పుడు ఈ ఆత్మ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తుంది ఆ లైఫ్ని. అలాగే ఇంకా పరమాత్మ గురించి ఇంకా ఆ జన్మలో కూడా తెలుసుకోవటానికి శరీరం సహకరిస్తుంది. మరి దానికి ఎందుకండి ఏడు చేస్తాం. ఈ శరీరం పోయిందో అండి. ఈ రోజు 3వ రోజు, 4వ రోజు అండి, మా బావగారు అబ్బాయి బాడీ వికెట్ చేశాడు. ఎందుకు ఏడుపు? అందరూ ఏడ్చారు. సత్యం తెలిసిన వాళ్ళు, ఆత్మ సావు లేదని తెలుసుకున్నాడు, మనకెందుకండి ఏడుపు? ఆత్మకి సావు ఉందనుకుంటే ఏడవాలి. అప్పుడు ఈ దేహం ఎన్నాళ్ళుంటది? కొంతకాలమే ఉంటది. కానీ ఇందులో ఉన్న ఆత్మ ఎప్పుడు సత్యము, నిత్యము, ఎప్పుడు ఉంటుంది. యుగాలు మారినా ఎప్పుడు ఉంటుంది. జగాలు మారినా, యుగాలు మారినా మారంది, మార్పు చెందనిది ఆత్మ ఒక్కటేనండి. మార్పు ఉండదు. చాలా అద్భుతమండి ఇది అసలు. అమరనాథ యాత్ర యొక్క మరణాన్ని జయించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఘట్టం ఈ రహస్య ప్రాంతం. ఈ రహస్య ప్రాంతం ఛేదించడం మన లక్ష్యం. ఎంత బాగా చెప్పాడండి. ఈ రహస్య ప్రాంతాన్ని ఛేదించాలా, ఇది మన లక్ష్యం. ఇది అసలు ఏమిటి, దీనికి ఏమిటి తెలుసుకుని ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాదు, ఛేదించాలండి ఈ రహస్యాన్ని. ఇదే కదా మనం చెప్పుకుంటున్నాం, ఛేదించి లోపలికి వెళ్ళి ఆత్మతత్వాన్ని ఛేదించుకుంటున్నాం కదా. తెలుసుకోవాల ప్రతి విషయం వెనకాల. అందుకే ఎరుక, ప్రతి దాని మీద ఎరుక ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. మన గురువుగారు చెప్పారు, పత్రిక గారు, ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. ఇప్పుడు ఇలా ఉన్నాను, ఎరుక ప్రతి దాని మీద. అంటే ఎరుక అంటే వర్తమానం అండి. ఆ వర్తమానంలో ఉండాలి మనం ఎప్పుడు. మనల్ని మనం గమనించుకుంటూ మన స్థితి నిన్నటికి కంట ఈరోజు, ముందు క్షణం మీద ఈ క్షణం ఎరుకతో జీవించాలి, గమనించుకుంటూ. ఎంత అద్భుతమైన పదాలతో మనకి చెప్పారు మన గురువు గారు.
మరి ఇది లక్ష్యం మనం ఇక్కడ తెలుసుకుందాం. మరి ఇక్కడ ఏంటంటే పరమశివుడు నీకు చెప్తాను రా ఈ రహస్యాన్ని, కానీ రహస్యంగానే చెప్పాలి నీ అని ఒక గృహను ఎన్నుకున్నాడటండి పరమశివుడు. ఎన్నుకుని ఆ గృహలోకి పార్వతీదేవిని తీసుకుని వెళ్ళి అక్కడ చెప్తానని ఆ గృహ ఎన్నుకుని ఆ గృహలోకి తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మన మైక్ పెట్టుకుని నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఇలా ప్రయత్నించాలా, ఇది కాదు అది కాదు అని మన మైక్ ఇచ్చుకుని చెప్పిన ఎవడు వినడండి. మనం జ్ఞానం చేయరా అని చెప్పి తల మొత్తుకుని ఎవడో వినట్లే. అట్లే పరమశివుడు మైక్ ఇచ్చుకుని, అంటే ఎన్నో జన్మల నుంచి, మొదటి జన్మలో ఉంటారు, మధ్యస్థ జన్మలో ఉంటారు, చివరి జన్మలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఈ సత్యాన్ని ఎవరికి చెప్పాలంటే చివరి జన్మల్లోకి వచ్చిన వాళ్ళకి చెప్పితే ఆత్మతత్వం అర్థమవుతుంది. ఇదే మొదటి జన్మలో ఉన్నవాడికి ఆత్మ గురించి చెప్తే ఏమైనా అర్థమవుతుందా? చీపోరా పిచ్చోడా అంటారు. అందుకే రహస్యం అన్నారు. ఈ రహస్యాన్ని రహస్యంగానే చెప్పాలన్నారు. ఎవరికి చెప్పాలి? పార్వతిలాగా లాస్ట్ జన్మలో ఉన్న ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే చెప్పాలి. అన్ని స్థితిలో ఉన్న వాళ్ళకి ఆత్మతత్వాన్ని చెప్తే అర్థం కాదు అని ఒక గృహని ఎంచుకున్నాడట పరమశివుడిది. తెలుసుకోవాలి, ఇది రహస్యం. మరి అలాగ వెళుతూ పార్వతీదేవిని తీసుకుని వెళుతూ మధ్యలో ఏం చేశాడో తెలుస్తుందండి. మహాలే దోవ అంటే ఇక్కడ నందిని వదిలేశాడటండి. నంది అంటే తాను వెళుతూ ఒక చోట నందిని వదిలేశాడు. ఇంక నంది అవసరం లేదు ఆయనకు, వదిలేశాడు. నందిని వదిలి వేయడం అంటే మనలో ఉన్న పశుత్వానికి వదిలేయడం. నంది ఏంటండి? పశువుకి పశుపతి నాదుడు ఆ పరమశివుడు. ఇంకా పశుత్వాన్ని వదిలేశాడు. పశువుని అంటే మనలో ఉన్న పశుతత్వ గుణాలని వదిలేశాడండి ఆయన. ఇంకా గుణాలు ఉండకూడదు అని వదిలేశాడు. అలాగే కోరికలు అంటే ఈ పశుతత్వాన్ని ఎప్పుడు వదిలేశాడో ఈ ప్రాపంచకం మీద, ఈ దేహం మీద కోరికలు వదిలేయాల. ఆ పశువుని ఎలా అయితే వదిలేశాడో మనలో ఉన్న పశు గుణాన్ని త్యజించి కోరికలను వదిలేయాలండి. కోరికే కదండి జీవితాన్ని నాశనం చేసేది. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆడికి అది ఉంది, ఇది ఉంది, కోరిక ఈ కోరికల్ని వదిలేయాలి. ప్రాపంచం వైపు ఉన్న ఈ మనసే కదండి కోరుకుంటుంది. అన్ని అనార్థాలకి, అన్ని మంచితనానికి, అన్నిటికీ మనసే కారణమండి. ఆ పరమాత్మ వైపు తీసుకెళ్లాలని మనసే, ఈ ప్రాపంచం వైపు వీటి మీద మనల్ని తీసుకెళ్లాలని మనసే. అలాంటి ప్రాపంచం వైపు ఉన్న మనసుని ఆ పరమాత్మ ఆత్మ వైపు మనం పెట్టాలి అని దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఇంకా లోతుల్లోకి వెళ్తే అసలు ఎన్ని సత్యాలు ఇందులో తెలుస్తాయోనండి. మనకి టైం తక్కువ ఉంది. అలాగే చాందిని బడి అంటే ఇక్కడ చంద్రుని వదిలేస్తాడటండి. అక్కడ పశుత్వాన్ని వదిలేశాడు, అంటే నందిని వదిలేశాడు. ఇక్కడేమో చాందిని బడి అంటే చంద్రుడు నెత్తి మీద ఉంటాడు. మనకు అహంకారం ఎక్కడ ఉంటదండి? నెత్తిని పట్టేస్తుంది అహంకారం. మనకు అహంకారం వదిలేయాల, మనలో ఏమి ఉండకూడదు. ఇక్కడ చంద్రుని వదిలేశాడు. చంద్రుడిని వదిలివేయడం అంటే మనల్ని క్షీణింపచేస్తున్న ఆలోచనల్ని, అధికారాలని, అహంకారాన్ని వదిలేయాలి. మన ఆలోచనలు పుట్టాయి బుర్ర. ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి ఆలోచన చేయకూడదు కూడా మనకు అర్థం కాదు. అలాంటి ఆలోచనలు, సరికాని ఆలోచనలు వదిలేయాల. అంటే మనకు ఒకటే ఆలోచన ఉండాల, పరమాత్మ వైపు ఉండాలండి. అహంకారం నేను ఒక ఇది, నా స్టేటస్ ఇది, ఇవన్నీ వదిలేయాలి. అంక నాది నీది ఆ నామరూపాలు లేని స్థితిలోకి మనం వచ్చేయాలంటే అక్కడ చంద్రుణ్ణి ఎలాగైతే వదిలేశాడో మనలో ఉన్న అధికారం మీద కాంక్ష ఇవన్నీ కూడా వదిలేసుకోవాలి మనం. అది అహంకారాన్ని కూడా త్యజించేయాలా. అక్కడ ఏముంటది? అది ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి నిర్గుణ స్థితికి వచ్చినప్పుడే మనము ఆ గృహను చేరగలము. అలాగే మళ్ళా శేషనాథు అంటే మెడలో ఉన్న పాములను వదిలివేస్తాడు. అంటే పాముల్ని త్యజించడం అంటే
శరీరములో ఉన్న అసూయ ద్వేషాలను త్యజించడం అంటే అరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలని మొత్తం వదిలేయటమండి మనకి. అన్ని ఇంకా అధికారం వదిలేసాం, అన్ని వదిలేసాం. అసూయని, ద్వేషాలని, ఎంత కామక్రోధ మదమాత్సర్యాలు అన్ని వదిలేసేస్తాం మనం. ఇంకా అక్కడ ఏముందండి, ప్యూరిటీ అయిపోతున్నాం మనం. పరమశివుడు ఎంత బాగా మనకి ఈ కథ ద్వారా, ఈ చేసిన సన్నివేశం ద్వారా మనకి ఎన్ని అర్థమవుతుంది. ఇంకేం ఉండకూడదు మనకి. ఆఖరికి ఇవి వదిలేశాడంటే అక్కడ ఏం చేస్తారంటే చంద్రుని వదిలేసే చోట చంద్రుడు బొమ్మలను పెట్టి అమ్ముతారట. అక్కడ అవి దానం చేయండి అని. మళ్ళీ అవి తెచ్చిన బొమ్మలు మళ్ళీ 10 బొమ్మలతో 10 లక్షలు వ్యాపారం చేస్తారట. ఆ నందిని వదిలేసే దగ్గర నంది బొమ్మల దానం చెయ్యాలట. ఎట్లా ఉంటుందండి భౌతికంగా. గణేష్ షాప్, ఇక్కడ గణేష్ని వదిలేస్తాడు, అక్కడ గణేష్ బొమ్మల్ని దానం చేయమంటారు. మళ్ళీ ఆ దానం చేసిన బొమ్మల్ని మళ్ళీ వ్యాపారంలో పెట్టి మళ్ళీ అదే బొమ్మల్ని అమ్ముతూ ఉంటారు. గణేష్ షాప్ అంటే గణపతిని కూడా ఒక చోట ఉంచడం. తనతో వచ్చాడు కదా గణపతి, ఉన్నాడు కొడుకు ప్రియాతి ప్రియమైన కొడుకు. అంటే గణపతిని వదిలివేయడం అంటే ముక్తి మార్గంలో బాంధవ్యాలకి తావు లేదని చెప్పడం. చూసారా, ఇంకా కుటుంబంతో ఉన్నాం, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరితో ఉన్నాం. వీళ్ళే సర్వం వీళ్ళే అనుకుంటున్నాం. వాళ్ళు మనం ఎలా ఉండాలన్నది ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పారండి. అన్నిట్ల మధ్య ఉండాలా, కానీ అందరి మధ్యన ఉండాలా. వాళ్ళ మీద మమకారం వదలాలి. వాళ్ళని వదిలేయటం కాదండి, వాళ్ళ మీద మమకారం. మరి అంతకు ధ్యానంలోకి రాకముందు బాధ్యత ఉంటుంది ఒక్కొక్కడికి. వదిలేస్తారు, సరే తిండి పెట్టరు, పిల్లల్ని చూడరు, పిల్లల్ని చదివించరు. వీళ్ళు అన్ని వ్యచనాలు వీళ్ళకి ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అందరిని పట్టించుకుంటాడు. ఎట్లా? అందరినీ చక్కగా చూసుకుంటాడు, భార్యను ప్రేమగా చూసుకుంటాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు, వాళ్ళు చదువులు చెప్పిస్తాడు, అన్ని చేస్తాడు. అంటే అంత చేస్తున్నాడు, బాధ్యత అంతా. కానీ వాళ్ళ మీద మమకారం ఉండదు. ఒక సాక్షి తత్వం అన్నది ఏర్పడుతుంది. సాక్షిగా పరమాత్మ ఏం జరుగుతుంది, ఎన్ని సంఘటనలు జరిగి ఒక సాక్షిగా చూస్తారు చూడండి. ఆ సాక్షి తత్వం అన్నది మనకు అలవడుతుంది. అన్నిట్లో ఉన్న ఎక్కడో చూడండి, హిమాలయాలు వెళ్ళిపోయి తపస్సు చేస్తే అక్కడ ఎవడు ఉండడు. మనకి కామక్రోధ ఇవన్నీ ఉన్నాయి అని అనటానికి మన మీద కోపం ఉందా తెలియాలంటే అక్కడ ఎవడు ఉండడు. మనలో ఏ గుణాలు ఉన్నాయని మన చుట్టూ ఉంటేనే, అందరిలోనూ ఉంటేనే మనకి తెలుస్తుంది. సంసారంలో నిర్మాణం ఇదేనండి కష్టం, కానీ తెలుసుకునేది అతి సులువైన మార్గం కూడా మరి ఇదేనండి. సంసారాన్ని వదిలిపెట్టకూడదు. సంసారం మీద ఉన్న మమకారాన్ని వదిలిపెట్టాలని మన గురువు గారు ఎంతో బాగా మన బుర్రకి ఎక్కిచ్చారు. ఆత్మతత్వాన్ని ఎంతో అర్థం చేసుకునేలా మనకు చెప్పారు మన పత్రిజీ, మన గురువు గారు. మరి ఇదంతా పరమశివుడు అన్ని వదిలేస్తున్నాడంటే ఏదో ఒక నందిని వదిలేసాడు, అన్ని వదిలేసాడు, వెళ్ళిపోయాడు దిగంబరుడుగా అని అంటాం కాదండి. ఇక్కడ ఎలాంటి గుణాలు ఉన్నాయి మనకి, ఎన్ని స్థితులు ఉన్నాయి, అన్ని వదిలేసాడండి ఇక్కడ. అంటే ఆఖరికి కొడుకుని కూడా, అంటే అక్కడ వదిలేశాడు కొడుకుని కూడా. అంటే ఆ బాంధవ్యాలు కూడా మనకి ముక్తిని కోరుకునేవాడు. అంటే మనకు ఆ పరమాత్మ కూడా, మనమే సాక్షాత్ పరమాత్మ అయినప్పుడు అక్కడ అన్ని కూడా బంధాల మీద, ఒక తామరాకు మీద నీటి బొట్టుల అంటాము కాదని ఆచరించడం చాలా కష్టమండి. ఒక తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని అన్ని రుజువులు చేశారండి. అక్కడ గుణాలు మారాలండి. ఏంటంటే ఇప్పుడు మన 6 చక్రాలు ఒక స్థితి, సహస్రార స్థితి, ఇవన్నీ ఇన్ని కొండలు ఎక్కడం అంటే ఏంటండి, ఒక్కొక్క గుణానికి. ఇప్పుడు స్వాధిష్టానంలో ఉంటాం మనం, మూలాధారంలో ఉంటాం. మూలాధారం నుంచి స్వాధిష్టానంలోకి రావాలంటే కొన్ని వందల జన్మలు పడుతుందండి ఆ గుణం మారటానికి. మూలాధారంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, మూర్ఖంగా ఉంటాడు. నా కుటుంబం నాది అంతా నాదే, ఇంకా వాడికి ఏది ఉండదు, తినటం పడుకోవటం ఇదే, అది నాది నా పిల్లలు నా ఓకేనా? ఓకే మేడం, ఇంకొక 5 నిమిషాలు సరే, లాస్ట్కి వచ్చింది.
ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి ఒక్కొక్క గుణం స్వాదిష్టాన, మణిపూరక, అనాహిత, ఆ విశుద్ధ, విశుద్ధులనికి శుద్ధమైపోతాడు. ఇంకా అక్కడ ఆజ్ఞాచక్రానికి వస్తాడు. ఇక్కడ అనాహితలో సైలెంట్ అయిపోతాడు, విశుద్ధలో శుద్ధమైపోతాడు. శుద్ధం అయినప్పుడే ఇక్కడ వరకు కష్టమండి రావటం, ఈ గుణాలు మారటం. ఇక్కడికి వచ్చాక ఆజ్ఞాచక్రానికి వచ్చేసాక చాలా విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రం తొందరగా వచ్చేస్తారట. ఈ ఇవన్నీ చక్రస్, కానీ ఆజ్ఞ అన్నది స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు 1000 పడగల పాము విచ్చుకుంటుంది. 1000 పడగల పాము ఉంటుందంటే అక్కడ అన్ని నుంచి మనం ఇక్కడ అన్ని గుణాలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క కొన్ని వందల సంవత్సరాలతో మనం పూర్తిగా ఆ స్థితికి వస్తాము. అలా అందుకే ఈ ఎక్కడో ఉన్న ఆ మంచు పర్వతం, మరి ఇవన్నీ ఎక్కడం అంటే మనలో ఉన్న ఇవన్నీ గుణాల్ని మార్చుకోవటం, ఇన్ని కొండలు ఎక్కడం అంటే అదే మనకు పరమశివుడు చెప్పిన సత్యమండి అది. మరి ఇక పరమేశ్వరుడు వదిలేసిన స్థితి పంచతరిణి పంచభూతాల్ని ఒకే చోట వదిలేశాడంటే మనలోని ఆ పంచేంద్రియాలను మన ఆధీనంలోకి తీసుకోగలము. అంటే వాటి ద్వారా ఎదురయ్యే వ్యసనాలను, దుఃఖాలను అన్నిటిని త్యజించడం. పంచేంద్రియాలు అంటే పంచేంద్రియాలు అక్కడ మనసుతో మనసు ఆధీనంలో ఉంటాయి కదా, అక్కడ మనసు లేని స్థితి. మనసు లేనప్పుడు ఈ పంచేంద్రియాలు కూడా ఏమి చేయలేవండి. కళ్ళతో చూస్తాం, చూసింది కావాలంటాం. అక్కడ కావాలన్నది ఏది? మనసు. ఇక్కడ చాలా లోతు అర్థమండి. మన మనసు కావాలంటుంది కదా, అందుకు చూసిందల్లా కావాలండి. ఈ పంచేంద్రియాలు కూడా అక్కడ మనసు లేదు కాబట్టి మనసు ఉండలేని స్థితి. ధ్యానంలో మనసు లేని స్థితికి మనం వెళ్ళగలుగుతాము. అప్పుడే ఈ ఆత్మతో బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు ఆత్మస్థితికి మనం వెళ్ళటం. అదే ఇక్కడ పంచేంద్రియాలను పని చేయలేని స్థితి అంటే మనకి ఇక్కడ ఆత్మ లేని స్థితిలో ఆత్మ ఉంటుంది కానీ దాని ప్రభావం ఏమి ఉండదు. మన ఆధీనంలో ఆ మనసు ఉంటుంది. ఆ మనసు మన ఆధీనంలో ఉన్నప్పుడే మన ఆత్మని కప్పబడిన మనసు ఏం చేస్తుందంటే మనసును కప్పబడి ఆత్మ పైకి వస్తుంది. మరి ఇక మిగిలింది ఆత్మ శరీరం మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో ఎత్తులో ఉండే మంచు లింగాన్ని దర్శించడం అంటే అత్యుత్తమైన ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించడమే అని అర్థం. ఇదే అమరనాథ యాత్ర రహస్యం, సారాంశం. చూసారా? మరి ఇది ఇన్ని నుంచి మనం తెలుసుకుంటే యాత్ర, ఆ అమరనాథ యాత్ర మరి ఇన్ని చేసి వెళ్ళి మరి పరమేశ్వరుడు మాయమైపోయాడట. ఆ గృహలోకి వెళ్ళగానే అక్కడ తెల్లని లింగం, మంచి లింగమే కనిపించిందట. అంటే అక్కడ ఏముంది? ఆ స్వచ్ఛమైన ఆ లింగాకారం మనకి దర్శనమిచ్చింది. ఎప్పుడు నువ్వు ప్యూరిటీ అయిపోయి ఆత్మస్థితిలో ఉండాలని మళ్ళీ అది కొన్నాళ్ళే ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత ఉండదు. అంటే ఈ ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు. అంటే పార్వతి, ఈ శివుడు పురుషుడు, ప్రకృతి ఏమో పార్వతీ మాత. అంటే సృష్టికర్త పరమేశ్వరుడు, సృష్టి అంతా పార్వతీదేవి. ఆయన సృష్టించిన సృష్టి ఏదంటే కొన్నాళ్ళు ఉంటుంది. అంటే ఈ మంచిలింగం కొన్నాళ్ళే ఉంటుంది. సృష్టి ఎప్పటికైనా మారుతూ ఉంటుంది, అంతమైపోతూ ఉంటుంది, మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ సృష్టి అంతమైనప్పుడు ఇంకా ఉండేది అక్కడే శూన్యం. అక్కడ ఇంకా లింగం మంచు కరిగిపోయినప్పుడు ఏముంటుంది? అంతా ఖాళీ. అంటే శూన్యస్థితి. ఆ పరమాత్మే ఉంటాడు. పరమాత్మే ఎప్పుడు మారడు. ఆయన యుగాలు మారినా జగాలు మారినా సత్యం ఎప్పుడు సత్యమే. అందుకే మనకు ఆ శూన్యం దర్శనమిస్తుంది. ఆయనే సాక్షాత్ ఆ పరమశివుడు. మరి ఈ ప్రకృతి, ఈ లింగం మళ్ళీ మంచు ఏర్పడినప్పుడు ప్రకృతి అంటే ఈ సృష్టి మళ్ళీ ప్రారంభం అవుతుంది, అంతమవుతుంది, ప్రారంభం అవుతుంది. దీనిది కూడా చాలా అద్భుతమైన, లోపలికి వెళ్తే అద్భుతమైన సత్యాలు మనకి బయటపడతాయండి. అసలు చాలా అద్భుతమైన, మనం లోతుల్లోకి వెళ్ళి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతాం.
మరి మనకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మరి నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు ఆ యాత్ర యొక్క విశిష్టత గురించి చెప్పగలిగే, దాన్ని అనుభూతి చెంది చెప్పగలిగిన నాకు అవకాశాన్ని ఇచ్చిన మరి ఆహ్, ఈ యొక్క ఛానల్ నడుపుతున్న మరి ఆహ్, సరితాదేవి మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మణికుమారి గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.